ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మన మన ఇంటిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరిన కోరికలన్నీ కూడాను బాబాగారు తీర్చాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకైతే ఒకసారి అయితే నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా ఏం చెప్పబోతున్నారు, సాయి పలుకులుగా ఏమీ మనకి సాయి వాక్య ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ ఏం జరగకూడదు అని ఇన్నాళ్ళు కూడా నువ్వు అనుకున్నావో, భయపడ్డావో అదే జరిగిపోయింది తల్లి. నీ కంచంలో తింటూ నీకే కన్నం పెడుతూ ఉన్నారు తల్లి. నీ మీద చెడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు, వారి పేర్లతో సహా బయటపడుతుంది బిడ్డ. అయితే ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా రేపటికంతా మించిపోతుంది. ఇప్పుడు ఈ క్షణం, ఇప్పుడు ఈ సమయం మాత్రమే నీకు మిగిలి ఉంది. నువ్వు జాగ్రత్త పడాలి, మేలుకోవాలి, లేకపోతే కష్టాలు అనేవి తప్పవు. ఈరోజు చివరిదాకా సందేశం విన్నావు అంటే అసలు నీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, నీ వెనుక ఎవరుండి ఇలా నడిపిస్తున్నారు, నీ వెనుక దాక్కుని తిరుగుతున్న ముగ్గురు ద్రోహులు ఎవరు, ఆ శత్రువులు ఎవరు, మోసగాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఏం చేయాలని ఇలా చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ప్రతి మాట కూడా విడమర్చి చెప్తాను. ఈరోజు ఇది కేవలం నీకోసం తీసుకొచ్చిన సందేశం, నీకోసం చేస్తున్న హెచ్చరిక కూడాను. ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నువ్వు వింటున్నావు, చూస్తున్నావు అంటే, నీ కంటికే వచ్చింది, నీ ముందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు సాయి నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక గుప్త రహస్యాన్ని అయితే నీకు విప్పి చెప్పబోతున్నారు. నీ ముందు మంచిగా నటిస్తూ నవ్వుతూ తిరుగుతున్న వాళ్ళే నీ వెనుక వెన్నుపోటు పడుస్తున్నారు. నీ వెనుక ఎన్నో కుట్రలను నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పబోతున్నాను. జాగ్రత్త బిడ్డ, వదులుకోవద్దు. చివరి దాకా వినాల్సిందే. చివరి ఆఖరి మాట వరకు వింటేనే ఈరోజు నీ జీవితంలో ఏం జరగబోతోంది ఏంటి అన్నది నీకు అర్థమవుతుంది. కన్నీళ్లు పెట్టుకొని పశ్చాత్తాపడద్దు. జాగ్రత్తగా విను. ఏం జరగబోతుంది, అసలు ఏంటి, ఏ హెచ్చరికతో ఏం సందేశం చెప్పబోతున్నారు అని నువ్వు ఖచ్చితంగా ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. అసలు ఈరోజు బాబా గారు ఉలికిపడేటటువంటి సందేశం ఏంటైతే తీసుకొచ్చారు, ఈరోజు నీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని నువ్వు వినబోతున్నావు. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇక్కడ నీ జీవితాన్ని నిజంగా పరిశీలించి అందులో ముగ్గురు ద్రోహులను అయితే చెప్పబోతున్నాను. వివరాలు చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఖచ్చితంగా నిన్ను నిలువున ముంచేసే ఆ వ్యక్తులు ఎవరో బయట వ్యక్తులు కాదు, నీ సొంత వారే. ఒకరు నీ ఇంట్లోనే ఉంటున్నారు, మరో ఇద్దరు నీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారి పేర్లు తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఆ శత్రువులు నీ కుటుంబాన్ని నరకంలో మారుస్తున్నారు. అది కూడా నీకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా వినుబిడ్డ. గత 15 ఏళ్ళుగా జరిగినది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులని ఇంటిని సర్వనాశనం చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నీ ఇంటి గుట్టు లంకకి చేటు అన్న సామెత నీకు తెలుసు కదా తల్లి. సరిగ్గా నీ ఇంట్లోని ఒక విభీషణుడు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు నీ ఇంటిని సర్వనాశనం చేయాలని అనుకుంటున్నాడు. శత్రువు నుండి నువ్వు కాపాడుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి నీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. 12 ఏళ్లుగా వీరు నీపై తంత్రమంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో నీ చుట్టుపక్క వారిలో నీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ నీ పరువు తీస్తూ ఉన్నారు. ఈ శత్రువులు నీ పక్కనే ఉంటూ నీ ఆస్తిని కాజేయాలని, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని అన్ని విధాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే, వీరిని నువ్వు హద్దులు దాటి నమ్మావు కాబట్టి, వీరు లేనిదే నీకు జీవితం లేదు అన్నట్లుగా నువ్వు వీరిపై పూర్తిగా ఆధారపడిపోయావు కాబట్టి నువ్వు నీ మీద
కంటే కూడాను పక్కవారిని ఎక్కువగా నమ్ముతున్నావు. అదే నీ పాలిట శాపమైంది. ఒకవేళ నువ్వు నీ చేతికి వాళ్ళు విషమిచ్చి తీపి మిఠాయని చెబితే కూడా నువ్వు వారిని నమ్మి తినేసే అంత అమాయకమైన వ్యక్తివి. కానీ నిజానికి అది విషం. వారు నీపై మంత్రాలు చేయించి నిన్ను పూర్తిగా తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. నీ ఇంటి వారు కూడా తెలియకుండానే వీరు మాయలో పడిపోయారు. ఇకనైనా నువ్వు మేలుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు నీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఈ ఆట నుంచి నువ్వు తప్పించుకోవాలి. వారి చేతుల నుంచి నువ్వు బయటపడాలి. లేకపోతే కష్టాలు అనేవి తప్పవు. లేకపోతే నష్టాలు కూడా తప్పవు. ఆ ద్రోహులు ఎవరు, నువ్వు ఎలా గుర్తించాలి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, విను. ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం వదిలిపెట్టకుండా చూడు. ఈరోజు కనుక నువ్వు నీ గురించి వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అర్థం మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం ముందు ఈ వీడియోని పూర్తిగా చూడు. ముందుగా అక్కడ మనసులో ఒక ప్రశాంతతను తెచ్చుకో, ఒక ధైర్యాన్ని తెచ్చుకో. నా బాబా ఉన్నాడు, నాకేమీ కాదు అన్న ఒక ధైర్యాన్ని తెచ్చుకొని వినడానికి ప్రయత్నించు. మితిమీరిపోతే నీ తండ్రి ఉన్నాడు నీకు తోడుగా, కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి. ఇక్కడ నీ కంచంలోనే తింటూ నీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చెప్తాను, విను. నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు చెప్తున్నాను బిడ్డ. ఒక్కొక్కసారి నా తండ్రి నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉంటున్నావు, నన్ను పట్టించుకోవడం లేదని. కానీ ప్రతి నిమిషం నీతోనే ఉన్నాను తల్లి. నేను ఇక అసలు విషయం చెప్తాను చూడు. నీకున్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తావు. ఆ టెన్షన్లో పడి నువ్వు ఈ రోజును పాడు చేసుకున్నావు. ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. నువ్వు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నావు. గతంలో నువ్వు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది నీ తండ్రి కావచ్చు, నీ జీవిత ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడైనా అవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఆ మొహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు. గతం గతః. ఇప్పుడు నీతో ఎవరున్నారు వారితో జీవించు. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే నీ జీవితం సార్థకం కాదు. గుర్తుంచుకో, జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు తల్లి, రాబోయే రేపు కాదు. నువ్వు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం, ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించు. ఇప్పుడు నువ్వు ఆ చిన్న పూరి గుడిసెలో ఉన్నా కూడా అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీకు తెలుసా తల్లి, రాజభవనాల్లో ఉండేవారు కూడా బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దులు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకోవటం పొరపాటే. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండు. రేపటి గురించి భయపడుతూ ఈరోజు నాశనం చేసుకోకు. కలియుగంలో వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించు. ఇక అసలు విషయంలోకి వస్తే, ఇక్కడ నీ జీవితం చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతోంది అంటే, నీ ప్రాణాలకి ముప్పుగా మారిన ఆ ముగ్గురు అతి భయంకరమైన శత్రువులు పేర్లు. ఆ పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శత్రువులు చాలా క్రూరులు మాత్రమే కాదు, పరమ కిలాడీలు కూడా. ఎందుకంటే నీవు బలవంతంగా, నువ్వు ఎప్పుడైనా సరే నీ బలహీనతల్లో ఏంటో వారికి బాగా తెలుస్తుంది. నీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. నీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకి క్షుణ్ణంగా తెలుస్తూ ఉంటుంది. నీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఏం తింటారు, ఏం తాగుతారు, చివరికి నీ ఇంట్లో ఒక్క గ్లాసు లేదా ఒక చిన్న గిన్నె అటు ఇటు నుండి కదిలినా సరే ఈ ద్రోహులకి ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల్లో కల్లా 24 గంటలు నీ ఇంటిపైనే ఉంటాయి ఆ కళ్ళన్నీ కూడాను. ఏ చిన్న అవకాశం దొరికినా కూడాను వారు నీపైన ఏదో ఒక తంత్ర ప్రయోగం చేద్దామని చూస్తున్నారు. నీపై రకరకాల తంత్రమంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉంటున్నారు. బిడ్డ, ఈ స్నేహితులు నీ ఎదుగుదల అంటే కుళ్ళి మాత్రమే కాదు, నీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి నీ ఇంట్లోని కొందరు ఈ శత్రువులకు ఇప్పటికే తమ మాయలో మాటలతో లొంగ తీసుకున్నారు. నీ ఇంటిపై వారు జయించిన తంత్రమంత్రాల వల్ల ఇప్పుడు నీ వారు ఆ శత్రువులు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువు ఏం చెబితే అదే చెబుతున్నారు. అలాగే తల తిప్పకుండా ఉన్నారు. అవును అని నమ్ముతున్నాను.
చివరికి నువ్వు కూడా నేను నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను చూడు. ఈ శత్రువు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరంగా ఉండేవారు అస్సలు కాదు. ఈ శత్రువు నీ చుట్టుపక్కలే ఉన్నారు, నీ కంచంలోనే తింటున్నారు, కానీ నీ కంచానికే కన్నం వేస్తున్నారు. ఈరోజు నీ జీవితానికి పరిశీలిస్తే ఇక్కడ నీకున్న 3 అతిపెద్ద శత్రువుల పేర్లు నేను చెప్తున్నాను. ముందుగా మొదటి శత్రువు పేరు విని తల్లి. ఈ పేరు విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతావు, నువ్వు ఆలోచనలో పడిపోతావు. నేను చెప్తున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను నిన్ను చేతులు జోడించి విన్నపిస్తున్నాను, ఈ శత్రువులతో ఇప్పుడే సంబంధాలని తెంచుకో. వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్క చెల్లెలు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గర బంధుత్వం అయినా సరే, వెంటనే వారిని దూరం పెట్టు. నీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు నీకు నేను చెప్తున్నాను. శత్రువుల్లో ఒకరు నీ ఇంట్లోనే నివసిస్తున్నారు, మిగిలిన 2 కూడా అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారే. వీరి పేర్లు తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి కదులుతుంది అని చెప్పాను కదా. ఎందుకంటే ఈ శత్రువులు నీ కుటుంబాన్ని నరకంలా చేస్తున్నారు, అలాగే చూస్తున్నారు కూడాను. ఇక నుంచి జాగ్రత్తగా విను. 15 ఏళ్లలో జరగబోతుంది. ఆ శత్రువుల్ని ఇంటిని నాశనం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత నీకు తెలుసు కదా. సరిగ్గా నీ ఇంట్లోని ఒక విభీషణుడు నీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు నీ ఇంటిని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి నువ్వు కాపాడుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకు అంటే రాబోయే 7 రోజుల్లో ఈ 3 శత్రువులు కలిసి నీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా నీపై తంత్రమంత్రాలు చేతబడులు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో నీ చుట్టుపక్కల వారిలో నీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ నీ పరువు తీస్తూ ఉన్నారు. నీ శత్రువులు నీ పక్కనే ఉంటూ నీ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నీ ఆస్తిని కాజేయాలని, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిని నువ్వు హద్దులు దాటి నమ్మావు. ఇంకొక విషయం ఏంటి అంటే అతిగా ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవు. ముందు నీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి అని ఆలోచిస్తూ ఉంటావు, అని కోరుకుంటావు. తరువాత నీ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటావు. ఇక్కడ నీ జీవితాన్ని చూసినట్లయితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఆ శత్రువులు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నీ చుట్టూ తిరుగుతూ నీకే గోతుల్ని తవ్వుతూ ఉన్నారు కదా. వాళ్ళు ఎవరో ఇప్పటికే నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నువ్వు ఒక వస్తువు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. నీ ఇంటి పిల్లలకు కానీ ఏదైనా తినడానికి కానీ ఇవ్వచ్చు. దాని ద్వారా పిల్లల్ని తమ వశం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంట్లో ఇతర సభ్యులు కూడా ఏమైనా తినబండారాలు ఇచ్చే వారిపై జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడాను వారి దారిలోకి తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయిని నమ్మి ప్రతి క్షణము కూడా నువ్వు చాలా మంచిగా ఉండాలి అంటే నువ్వు ప్రతి క్షణం బాబాగారు చెప్పిన మాటలన్నీ వింటూ నీ ఇంటిని డొల్ల చేసుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా పూర్తిగా నిఘా పెట్టి, ఒకవేళ నీ పూర్తి ఇంట్లో ఉంటున్న ఇతర కుటుంబ సభ్యుల్ని కూడాను వాళ్ళు నాశనం చేస్తారని చూస్తారు. అందుకే ఈ శత్రువు ఈ సమస్యలన్నిటి నుండి కూడా నువ్వు ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి, నీ కుటుంబాన్ని ఎలాగ నువ్వు బాగు చేసుకోవాలి, ఒకే ఒక శక్తి, అది నీ తెలివితేటలు, నీ విచక్షణ జ్ఞానం. అది ఎలా ఉండాలి అంటే చూడు, నువ్వు కూడా సమయానికి తగినట్లుగా తెలివిగా ఉండాలి. నువ్వు కూడా జిత్తులు మారిన చాకచక్యంగా ఆలోచించాలి. ప్రతిదానికి కూడా ఎమోషనల్ భావోద్వేగం అయిపోకూడదు, ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోకూడదు. ఇప్పటి వరకు నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావో అవన్నీ కూడా పక్కన పెట్టి నీ జీవితంలో మార్పుల్ని, నీ బిడ్డల్లో మార్పుల్ని, ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలు నీతో ముడి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాలని బాబాగారు ఈరోజు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.